చెప్తున్నారు. హర్తుం నగోచరయాతి. ఏదైనా మనం రాత్రిపూటైనా సరే ధనం కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళామనుకోండి, పగలపూటైనా ప్రయాణం చేస్తున్నామనుకోండి, ఏ దొంగలైనా పట్టుకుపోతారనే భయం ఉంటుంది. దొంగలు కూడా పట్టుకుపోవచ్చు కూడా ఏ మామూలు ధనాన్ని. అంతేగాని ఈ విద్యాధనాన్ని హర్తుం నగోచరం యాతి, ఇంతవరకు కూడా ఈ విద్యాధనాన్ని దొంగలించిన వారు ఎవరు లేరన్నమాట. దత్తా భవతి విస్మృతాం, ఇస్తూ ఉంటుంటే అభివృద్ధి నొందుతూ ఉంటుందన్నమాట. కల్పాంత్యేపి నయా నశ్యేత్, కాబట్టి కల్పాంతములో కూడా, అంటే ఈ కల్పం కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుందనుకోండి, ఇది అంతమైనప్పుడు కూడా ఆ విద్య అనేది నష్టము కాదనమాట. అందుచేత జ్ఞానం అనేది ముఖ్యమని చెప్తున్నారు. అటువంటి జ్ఞానాన్ని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు తృతీయ ప్రశ్న. తస్మై సహోవాచాతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్టాసీతి తస్మాత్తేహం బ్రవీమి. తస్మై సహోవాచాతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్టాసీతి తస్మాత్తేహం బ్రవీమి. ఆ ప్రశ్నలు విన్నారు. ఎప్పుడైతే ఈ కౌసల్యుడి ప్రశ్నలు వేసినాడో ఆ పిప్పలాద మహర్షి ప్రశ్నలు విని మహాసంతోషాన్ని పొందినాడు. ప్రశ్నలు సామాన్యమా అంటున్నారు. సహా అతడు తస్మై కౌసల్యునితో ఉవాచ, ఈ ప్రకారంగా చెప్తున్నాడు. త్వం అతి ప్రశ్నాన్ పృచ్ఛసి. నీవు చాలా కష్టతరమైనటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉన్నావు. అంటే ప్రశ్న అంత కష్టతరముగా వచ్చినదంటే ఎంత విచారణ లోతుగా చేస్తే వస్తుంది. అందుచేత ఆ ప్రశ్నలు కూడా అడిగే దాంట్లో కూడా విధి విధానాన్ని మనం తెలుసుకొని అడిగామనుకోండి, ఆ యొక్క రహస్యాన్ని చక్కగా గ్రహిస్తున్నాడనేటువంటి విశ్వాసము మనకి చెప్పినటువంటి అధికారుల్లో చక్కగా ఉంటుందన్నమాట. అందుకనే అతి ప్రశ్నాన్, కష్టతరమైనటువంటి ప్రశ్నలు పృచ్ఛసి అడుగుతున్నావు. ఎందుకు నీవు ఇంత కష్టతరమైనటువంటి ప్రశ్న అడిగావో నాకు అర్థమైపోయిందన్నమాట. ఏమర్థమైంది గురువుగారి కంటే? బ్రహ్మనిష్టాసి, కేవలము నీవు బ్రహ్మమును కొరకే పాటుపడుతున్నవాడు. అంటే కేవలము బ్రహ్మమును సంపాదించుట కొరకే ఈ జీవితాన్ని అర్పిస్తూ ఉన్నావన్నమాట. అందుచేతే నీవు వేసే ప్రశ్నలు కూడా అటువంటి చక్కనైనటువంటి విషయం. తస్మాత్, అందువలన అహం తే బ్రవీమి, నీకు నేను మాత్రం చక్కగా ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తా ఉన్నారు. ఏవం పృష్ట తస్మై సహోవాచ ఆచార్య. ఈ ప్రకారముగా ఆ ప్రశ్నలు ఎప్పుడైతే అడిగారో ఆచార్యుడైనటువంటి, ఇక్కడ ఆచార్య అని పదం ఇచ్చారు. ఆచార్యుడు అంటే ఎవరు? ఆచినోతి శాస్త్రార్థాన్ స్వయం ఆచరతి పరేషాం ఆచార్య స్థాపయతి. అతడు ఆచార్యుడు. ఆనాటి వాళ్ళందరూ ఇటువంటి వారన్నమాట. స్వయం తీత్వా పరాన్ తారయతు అన్నారు. వారు స్వయంగా తరించి ఇతరులను తరింప చేయడానికే వచ్చిన వారు. నిస్వార్థమైనటువంటి ఆ మునులందరూ కూడా అటువంటి వారన్నమాట. లోకములో ఒక పేరు కానీ ఒక ప్రఖ్యాతి కానీ నేను పొందాలా అన్నటువంటిది లేనటువంటి నిరహంకారులు. అందుచేతనే వారు ఆచరించి ఎవరికి చెబుతూ ఉంటుంటారో వారందరూ కూడా ఆచార్య గణములో పరిగణింపబడతారు అన్నమాట. అందుచేత అటువంటి ఆచార్యులు ప్రాణ ఏతావత దుర్విజ్ఞేయత్వాత్ దుఃఖేన విజ్ఞాయ, అంటే దుఃఖము చేత పొందదగిన దాన్ని దుర్విజ్ఞేయం అంటారు. అది కాబట్టి దుఃఖం అంటే ఏమిటి? ఇక్కడ కష్టసాధ్యము చేత పొందదగిన వస్తువుని అంటారన్నమాట. విషమ ప్రశ్నార్హ, ఏమిటి విషమ ప్రశ్న? ఆ ప్రశ్న వేయడము అలాగే ఉంటుంది, దాన్ని చెప్పడం కూడా కష్టమైనమాట. తస్యాపి జన్మాదిత్వాం పృచ్ఛసి, ఆ ప్రాణం యొక్క జన్మ ఎప్పుడు కలిగినది, ఏ విధముగా శరీరంలో ప్రవేశించినది, శరీరం నుండి ఏ విధముగా బయటికి వెళ్ళిపోతున్నది అన్నటువంటి ప్రశ్న ముఖ్యం కదా. మరి అది మనకు కూడా కావలసినదే. అందుకని
మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పినాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని భగవంతుడు చెప్పాడు కదా. ఆ తద్విద్ధి, నువ్వు దాన్ని తెలుసుకో. మరి తెలుసుకోవాలంటే ఊరక ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, అది పరిప్రశ్న అంటే ఏమిటి? చక్కనైనటువంటి ప్రశ్న అన్నమాట. ఇటువంటి ప్రశ్నలు ఉండాలి. బ్రహ్మనిష్ఠుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రశ్నలు ఏముండాలి? కోహం, నేనెవడను, కథమిదం జాతం, ఈ ప్రపంచం ఏమిటి అసలు, కోవయస్య కర్త, ఈ ప్రపంచానికి నాథుడెవడు, అవి కూడా ప్రశ్న అన్నమాట. ఇతను కూడా ప్రాణం ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఎక్కడ పుట్టింది అని అడిగాడనమాట. ఇవే కానీ ఈ ప్రశ్నలు వేసేటప్పుడే మనము వెళ్ళినటువంటి పని కూడా సార్థకం. అంతేగాని ప్రశ్నలు సాధారణంగా లౌకిక సంబంధమైన ప్రశ్నలు ఎక్కువగా ఉండకూడదు. ఆధ్యాత్మిక మార్గపరంగా ఉన్న ప్రశ్న జన్మ జరా ప్రవాహాన్ని తప్పించి మోక్ష సామ్రాజ్యాన్ని కలిగిస్తుంది. లౌకిక ప్రశ్న మనకి ఎందుకంటే మన ప్రారంధం మీద ఇప్పుడు జరిగే పనులన్నీ కూడా మనకు ఆధారపడి ఉంటాయన్నమాట. అదే మరి కొంతమంది వెళ్ళారనుకోండి మహాత్ముల దగ్గరికి, ఎప్పుడండి మాకు బాబు పుడతాడు, లేకపోతే ఎప్పుడు పెండ్లు అవుతున్నది, మరి ఎప్పుడు ఉద్యోగం వస్తున్నది, ఇవన్నీ కూడా ఇవి బ్రహ్మనిష్ఠుడి చెంతలో వేయదగినటువంటి ప్రశ్నలు అంత అర్హము కావన్నమాట. ఎందుకు అంటే మనకి ఫలాలన్నీ కూడా మన ప్రారంధ కర్మలో మనం పుట్టేటప్పుడే మన హృదయాకాశం అనే కంప్యూటర్లో ఫిట్ చేసి పెట్టేసినాడు భగవంతుడు అన్నమాట. మరి ఏమిటి మరి ఈ జ్ఞానం అనేది స్వయం శక్తి మీద ఆధారపడి ఉంది. ఈ ధనాదులన్నీ కూడా ప్రారంధం మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. కాబట్టి స్వయం శక్తి మీద ఆధారపడి ఉన్నటువంటి విషయాన్ని మాత్రం తెలుసుకోవడానికి ఈ జన్మలోనే ప్రయత్నం చేయాలి. కాబట్టి వశిష్ఠుల వారు చెప్పినారు, పుట్టి పుట్టకుంటా ఉన్నవారే పుట్టినవారు లోకములు అన్నారు. లేనివారు ఒక ముదుగు మాట కూడా వారు అన్నారన్నమాట శాస్త్రములో. ఏమి మనకు కూడా సాధారణంగా అంటాం, పుట్టలో నచెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. కాబట్టి పుట్టి పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? ఆ పుట్టు చావులకు అతీతమైనటువంటి ఏది ఉందో స్థితి, ఆ స్థితిని తెలుసుకోవాలి. అందుచేత అటువంటి జన్మాదిత్వం పృచ్ఛసి అతః అతి ప్రశ్న అని పుచ్ఛసి బ్రహ్మిష్ఠహాసి అతిశయేన త్వం బ్రహ్మవిత్తు అతః తుష్టోహం. అందుచేత నేను సంతోషాన్ని పొందాను కాబట్టి తుభ్యం బ్రవీమి, నీకు ఆ విషయాన్ని చెప్తున్నాను, శ్రద్ధగా సావధానుడివై వినుము అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వినేటప్పుడు కూడా సావధానం ఉండాలి. మన దృష్టి కానీ సూక్ష్మ విషయమును వినేటప్పుడు సూక్ష్మంగా ఏకాగ్రతగా వినాలి. అలా కాలేదనుకోండి, ఎలా అంటే ఒక గురువుగారు చెప్తూ ఉన్నారట పాఠం చక్కగా. పాఠం శిష్యులందరూకి 30 మంది కూర్చున్నారు. అందులో ఆ చివరిన ఒకడు కూర్చున్నాడు అన్నమాట. గురువుగారు మధ్య మధ్యలో అడిగారనమాట, నేను చెప్పిందంతా మీకు చెప్పినదంతా పట్టిందా అని అన్నాడట. అంతా పట్టిందా అంటే ఆ చివరిని శిష్యుడు అంటాడట, గురువుగారు అంతా పట్టింది కానీ ఇంకా తోక పట్టలేదు అన్నాడట. ఇదేమిట్రా, నేను చెప్పిన ఉపన్యాసంలో నేను చెప్పిన తోక లేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి నువ్వు అంటున్నావంటే, అప్పుడు వాడెందుకు అంటున్నాడంటే గురువుగారు పాఠం చెబుతుంటే ఒక ఎలుక అదేం చేస్తుందంటే ఆ రంధ్రంలో దూరుతుందట. గురువుగారు అడిగేసరికి సగం దాటి దూరింది, తోక మాత్రం బయటనుంది. అందుకని గురువుగారి ఉద్దేశం ఏమిటి, నేను చెప్పిన పాఠము అంతా మనసుకు పట్టిందని గురువుగారు అడుగుతున్నారు. వాడు ఎటు చూస్తున్నాడు, అంతా పట్టింది కానీ గురువుగారు తోక పట్టలేదు అంటున్నాడు. అలాగనే శ్రవణం చేసేటప్పుడు మన విషయము కూడా దాని యందు మనస్సు ఉంచాలి. మనస్సు ఉంచితే చక్కగా ఆ విషయం పడుతుందన్నమాట. బహిర్ముఖులు కాకుండా అంతర్ముఖులు కావాలని శాస్త్రం చెబుతూ ఉంది. అందుచేత శిష్య, ఎందుకంటే నీవు అడిగే ప్రశ్న చాలా సూక్ష్మమైనటువంటిది, కష్టసాధ్యమైంది కాబట్టి నేను చెప్పిన సమాధానమునందు శ్రద్ధాభక్తులతో కూడి ఏకాగ్రచిత్తంతో ఉన్నావంటే నీకు అది పడుతుందని చెప్పినాడు. ఆత్మన ఏష ప్రాణో జాయతే యథైషా పురుషేచ్ఛాయై తస్మిన్నే తదాతతం మనోకృతేనాయాత్మాసిన్ శరీరే.
ఆత్మన ఏష ప్రాణో జాయతే యథైషా పురుషేచ్ఛాయై తస్మిన్నేతతు ఆతతం మనోకృతే నాయాత్మాస్మి చేర్యస్మిన్ శరీరే ఆయాతి అస్మిన్ శరీరే అంటున్నారు. ఏష ప్రాణ, ఈ ప్రాణము ఆత్మన జాయతే, ఎక్కడి నుంచి వచ్చి అడుగుతున్నాయి కదా, ఎక్కడ పుట్టిందని, ఆత్మ నుంచి ప్రాణం ఉత్పన్నమైనది అన్నమాట. దీని యొక్క అడ్రస్ చెప్పేసినాడు. ప్రాణము ఎక్కడ పుడుతున్నది అని ప్రశ్న వేస్తే ప్రశ్నోపనిషత్తులో సమాధానం ఏమిటి? ఆత్మ నుండి ప్రాణము పుట్టుచున్నది, ఇది సమాధానం. యథా, ఎలాగైతే, పురుషే, ఒక ఉదాహరణ ఇస్తున్నారు మనకి లోకములో. ఆ ఉదాహరణ మనకి ఎందుకంటే దృష్టాంతాన్ని చక్కగా విన్నట్టు, మనకి దృష్టాంతము అంటే ఎదురుగా చూస్తున్న విషయం. ఈ విషయాన్ని చూస్తూ ఇది ఎప్పుడైతే సమన్వయం అయిందో మనకి, అప్పుడు ఇది దాష్ట్రాంతికమునందు వినియోగిస్తామన్నమాట. దాష్ట్రాంతికం అనేది మనకి కనపడదు, దృష్టాంతం అనేది కనబడుతుందన్నమాట. ఆ ప్రకారముగా యథా పురుషే ఛాయా తథా ఏతతో ఏతస్మిన్ ఆతతం, యథా, ఎలాగైతే, పురుషే, పురుషునిపై ఛాయ, నీడ. అంటే ఇక్కడ పురుషునిపై ఛాయ అంటే పురుషుడు పోతూ ఉంటే ఆ నీడ పక్కన ఏ విధంగా పడుతూ ఉన్నదో ఆ ప్రకారముగా ఈ యొక్క ఆత్మ యొక్క ఛాయయే ప్రాణమని చెప్పబోతున్నాడు. ఏ తస్మిన్ ఆతతం, దీనిపైన విస్తరించి ఉన్నదన్నమాట. మనోకృతేన, ఆ మనస్సు యొక్క చేష్టల ద్వారా, అస్మిన్ శరీరే ఆయాతి, ఈ శరీరంలోనికి ఇది వస్తూ ఉన్నదని చెప్పినాడు. కాబట్టి ప్రాణం అనేది ఆత్మ నుండి పుట్టినది. ఎలా అంటే పురుషుని యొక్క నీడ ఛాయ ఏ విధముగా అయితే ఉంటూ ఉన్నదో, అది పురుషుణ్ణి వదిలి ఛాయ ఉంటుందా? ఉండదన్నమాట ఆ నీడ. ఆ ప్రకారముగా ఆత్మ యొక్క ఛాయే ఈ యొక్క ప్రాణము. కాబట్టి ఇది మనస్సు యొక్క చేష్టల ద్వారా, అంటే ఈ లింగ శరీరము ద్వారా, ఈ ప్రకారముగా ఈ శరీరములోనికి ప్రాణము వస్తూ ఉన్నది. ఆత్మానః పరస్మాత్తు పురుషాత్తు సత్వాత్తు ఏష యః అని చెప్పినాడు. ఎందుకంటే ఆత్మానః అన్నాడు కాబట్టి అదేమిటి? పరస్మాత్ అంటే దానికంటే అధికమైనది ఇంకొకటి లేదనమాట. పురుషాత్తు అనే దానికి విశేషణం పరస్మాత్. పరస్మాత్ పురుషాత్తు, మరి ఎలాంటిది? సత్వాత్, అంతేగాని అసత్తు కాదు. అసత్తు నుండి ఎప్పుడు ఏది కూడా పుట్టదన్నమాట. అసదేవ అసత్తు నుంచి ఎప్పుడు ఏది పుట్టదు. సదేవ సౌమ్యదమగ్రాసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఎప్పుడు కూడా ఇదం పురోదృశ్యమానం జగత్ సదేవా, సత్తు నుండే ఆసీత్, అంతేగాని అసత్తు నుండి ఎప్పుడు కూడా ఏది పుట్టదు. అసత్తు నుంచి ఎక్కడ పుడుతుంది? కాబట్టి సత్తు నుండి పుడుతుంది. అందుచేత చెప్తున్నారు ఇక్కడ సత్వాదేవ ఏష ఉక్త ప్రాణ. అటువంటి సత్తు అంటే ఏమిటి? త్రికాలములో కూడా ఉన్నటువంటిది. అటువంటి పరమాత్మతో ఏం పుట్టింది? ప్రాణజాయతే. అత్ర దృష్టాంత చెప్పినాడు. యథా లోకే పురుషే స్థిర ప్రాణ్యాది లక్షణే. ఈ ప్రకారముగా దృష్టాంత దాష్టాంత సమన్వయపరిచినటువంటి స్థితిని ఆ వేదమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు తృతీయ ప్రశ్న. ఈ యొక్క ప్రశ్న కౌశల్యుడైనటువంటి ఋషి పిప్పలాది మహర్షితో ప్రశ్న వేసినాడు. ఏమిటా ప్రశ్న? ప్రాణం ఎక్కడి నుంచి పుట్టినది? అది ఏ ప్రకారంగా శరీరంలో ప్రవేశిస్తున్నది? శరీరం నుండి ప్రాణం ఏ విధముగా బయటకు పోతూ ఉన్నది? ఈ లోపట సకల ఇంద్రియాలను ఏ విధంగా ధారణ చేయుచున్నది? ఈ బహిప్రపంచాన్ని ఏ విధంగా ధారణ చేయుచున్నది? ఈ ప్రశ్నలన్నీ కూడా వేశాడు. ఆ ప్రకారం ఇప్పుడు చెప్తూ ఉన్నారు పిప్పలాది మహర్షుల వారు.
యథా సమ్రాడే వాధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్య ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వ ఇత్యేవం ఏవ ఏష ప్రాణః ఇతరాన్ ప్రాణాన్ పృథక్ పృథగేవ సన్నిధత్తే యథా సమ్రాడేవ అధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వ ఇత్యేవం ఏవ ఏష ప్రాణ ఇతరాన్ ప్రాణాన్ పృథక్ పృథగేవ సన్నిధత్తే. లోకములో ఒక ఉదాహరణ ఇచ్చి ఆ ప్రాణం ఏ విధముగా లోన అధిష్ఠించి ఉన్నది, బయటను అధిష్ఠించి ఉన్నది అడిగినారు కదా, ఆ సమాధానం చెప్తున్నారు. యథా ఏ ప్రకారం అయితే సమ్రాట్ అంటే చక్రవర్తి అన్నమాట. చక్రవర్తి అంటే రాజులందరికీ కూడా రారాజు అన్నమాట. కాబట్టి అటువంటి వారి చక్రవర్తి ఏవా అతడు స్వయంగా అధికృతాన్ అధికారులను ఏతాన్ గ్రామాలను అధితిష్టస్వా ఎక్కడెక్కడ ఏ రాజును ఉంచాలో అదంతా కూడా అతని చేతిలోనే అధికారం ఉంది. ఏ యొక్క గ్రామానికి లేకపోతే ఏ యొక్క రాజ్యానికి ఎవరు రాజుని చేయాలంటే అతని చేతిలోనే ఉంది. ఆ ప్రకారముగా అతడు వారిని ఆయా స్థానాల్లో నెలకొల్పి ఆ ప్రకారముగా వినియోగిస్తాడో, పరిపాలిస్తూ ఉంటాడో. ఏవం ఏవా అలాగే అంటే ఇది ఉదాహరణ. అంటే ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం కదా. మరి ఇప్పుడు సరే ఆనాడు రాజులు ఉండేవారు, మరి ఈనాడు ఎవరు? మరి ఈనాడు మనకు రాజు లేదా? రాజు ఉన్నారు. ఎవరు రాజు? రాష్ట్రపతి, చక్రవర్తి అన్నమాట. మరి ఆ ప్రకారముగా మరి ఇతరమైనటువంటి రాజులందరూ ఎవరు? ఈ మంత్రులందరూ ఎవరు? మరి రాజులే అన్నమాట. ఈ ప్రకారముగా ఇప్పుడు లోకంలో కూడా మరి ఎవరెవరికి ఏ ఏ శాఖలు ఇవ్వాలో, ఏ యొక్క నియోజకవర్గమో, ఏ ప్రకారముగో, ఏ జిల్లాలకో, ఏ రాష్ట్రాలకు ఈ విధంగా పంచుతూ ఉన్నారు కదా. మరి ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఆ రాష్ట్రపతి కంట్రోల్లో ఉంటున్నది కదా. అలాగనమాట ఆనాడు రాజుల యొక్క ఉదాహరణ ఇచ్చినారు. ఈనాడు మనము ఈ మంత్రులు, రాష్ట్రపతి ఇటువంటి ఈ యొక్క పదవులను తీసుకుంటాం. దానికి స్థానంలో ఏ ప్రకారముగా అయితే వీరు ఆ అధికారులను నియమిస్తూ ఫలాని యొక్క వర్గానికి మీరు ఉండాలి అన్నటువంటిది ఏర్పరుస్తున్నారు. ఆ ప్రకారముగా ఆనాడు రాజులు కూడా వారికి నియోగించి ఆయా గ్రామాలన్నీ కూడా పరిపాలిస్తూ ఉన్నారు. ఆ ప్రకారముగా ఈ ప్రకారముగా ఏషః ఈ ముఖ్య ప్రాణము ఇతరములైన ప్రాణాలను పృథక్ వేరువేరుగా ఏవా సన్నిధత్తే వినియోగిస్తుంది అన్నమాట. ఈ ముఖ్య ప్రాణం అనేది ఆ ఇతర ప్రాణాలని చక్కగా ఆయా స్థానముల యందు ఉండి చేయమని చెబుతూ ఉన్నది. యథాయన ప్రకారంలోకే రాజా సమ్రాడేవ గ్రామాదిషు అధికృతాన్ వినియుక్తే ఆ ప్రకారముగా ముఖ్య ప్రాణము కూడా ఈ చక్షురాదీన్ ఇంద్రియాదులను ఆత్మభేదాంచ పృథగేవ యథాస్థానం సన్నిధత్తే వినియుక్తే ఈ ప్రకారముగా వినియోగిస్తుందన్నమాట. ఈ ప్రకారముగా వాటిని అధిరోహిస్తుందన్నమాట. చెప్తూ ఉన్నారు. పాయూపస్థే అపానం చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణః స్వయం ప్రాతిష్ఠతే మధ్యే తు సమానః ఏష హ్యేతద్దుతం అన్నం సమహ్నయతి తస్మాదేతా సప్తార్చిషో భవంతి. పాయూపస్థే అపానం చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణః స్వయం ప్రాతిష్ఠతే మధ్యే తు సమానః ఏష హ్యేతద్ధుతమన్నం సమం నయతి తస్మాదేతాః సప్తార్చిషో భవంతి చెప్తున్నారు. పాయూపస్థే అపానం, అందుకే మనకి కూడా హృది ప్రాణః గుదే అపానః ఉదానే కంఠస్థితః
సమానేనాభిస్థిత వ్యాన సర్వశరీరిగా అని అమరకోశం కూడా చెప్పిందనమాట. అదే ప్రకారంగా ఇక్కడ కూడా చెప్తున్నారు. పాయూపస్థే విసర్జనేంద్రియ. కాబట్టి పాయువు ఉపస్థం. పాయువు అంటే గుధస్థానము, ఉపస్థ అంటే ఏమిటి? విసర్జన. అది విసర్జనం ఉంది, అది మూత్ర విసర్జనం, ఇది మల విసర్జనం. అయితే దీనికి ఏం పని? రెండో పని జననేంద్రియం అన్నమాట. ఇది రెండు పనులు. ఒక ఉపస్థేంద్రియానికి విసర్జనము ఉంది, ఆ విధంగా జననేంద్రియ శక్తి కూడా దీనికి ఉన్నదన్నమాట. ఇది ఏం పని చేస్తుంది మరి? ఈ పనులన్నీ ఎవరు? అపానవాయువు చేస్తుంది. అపానవాయువు దాని విసర్జనం కదా. మరి శుక్రము కూడా విసర్జనమే కదా, అది జననేంద్రియ సామర్థ్యం కలిగినన్న. అందుకని అపానవాయువు ఈ పనులను చక్కగా చేస్తుందన్నమాట. మరి ఎవరి చేత ఇది ప్రాణవాయువు ముఖ్య వాయువు చేత ఇది స్థాపింపబడి చక్కగా దాని యొక్క పనిని చేస్తుంది. చేయలేదనుకోండి, ఇక మన పని ఏమైనట్టు. మరి మూత్ర విసర్జన బంద్ అయిందనుకోండి, మల విసర్జన బంద్ అయిందనుకోండి, అప్పుడు ఇక మనకు ఊపిరి తిరుగుతుందా? తిరగనే తిరగదు. అందుకని దాని పని అది చేస్తూనే ఉంటుండాలి. అందుకని ఇప్పుడు డాక్టర్లు ఏం చెబుతున్నారు? ఎక్కువగా నీళ్లు త్రాగమంటూ ఉన్నారన్నమాట. ఎందుకు త్రాగడం మరి నీళ్ళు? అది ఎప్పుడూ కూడా ఆ నీరు చక్కగా లోనకి వెళ్ళి లోపల ఉన్నటువంటి మలమంతా తీసి బయటికి పడేస్తుంటుంది అన్నమాట. అయితే ప్రాణాపాన వాయువులు ఎప్పుడూ కూడా చక్కగా కిందకి వెళ్ళడం, పైకి రావడం ఉంటుందన్నమాట. ఈ యొక్క వాటి పనులకు ఆటంకమైనటువంటి వస్తువులన్నీ కూడా ఈ జలము చేత చక్కగా కరిగించబడి అది మలమూత్రముల ద్వారా బయటికి పోతున్నప్పుడు ప్రాణవాయువు అపానం చక్కగా నడుస్తూ ఉంటుంటే ఆ మనుష్యుడు అతడు ఉత్తేజంగా ఉంటాడనమాట. అందుకని అపానం ఈ పని చేస్తుంది. ముఖ నాసికాభ్యాం చక్షుశ్రోత్రే ప్రాణ. ఇక ప్రాణవాయువు ఏం పని చేస్తుంటుందంటే నోరు, ముక్కు, కన్ను, ఈ చెవుల్లో ఇది ప్రసరిస్తుందన్నమాట. ప్రాణం ఇది స్వయం తానే ప్రాతిష్ఠతే ఉంటుందన్నమాట. కొన్ని ముఖ్యమైనవన్నీ కూడా ఎలాగైతే పదవులు మన దగ్గర పెట్టుకుంటామో అలాగనే ఈ ప్రాణము కూడా కొన్ని ముఖ్యమైనటువంటి స్థానాలన్నీ తాను పెట్టుకుంటుందన్నమాట. అది చేస్తూ ఉంది. ఆ ముఖ్య స్థానంలో పని ఎక్కువ ఉంటుంది దానికి. కాబట్టి ఈ ప్రాణవాయువు మెయిన్ కదా. ఇది కానీ ఆగిందంటే అన్ని వాయువులు గోయిందా. అందుకోసం ముఖ నాసికాభ్యాం నోరు ఆ ముక్కులతో, చక్షువు శ్రోత్రం అంటే కన్ను చెవులలో ప్రాణ తానే ఉంటుందన్నమాట. మధ్యేతు సమాన ఇంకుంది. ఏమిటది? మధ్యేది సమాన వాయువు అన్నమాట. సమాన వాయువు ఎక్కడ ఉంటుంది? అది అంటే నాభిస్థానంలో ఉంటుందన్నమాట. అందుకే మధ్య అని చెప్పినాడు. మనకి ఈ యొక్క నాభిస్థానానికి కిందన కాళ్ళు పైన ఇవన్నీ కూడా ఉన్నది కాబట్టి అది మధ్య అని చెప్పాడు. అందుచేత ఇది సరి సమానం చేస్తుందన్నమాట. ఇదన్నీ కూడా చక్కనైనటువంటి నాభి దేశంలో ఉండి అన్నిటికీ పంపిణీ దేనికి ఎంత కావాలో అన్నీ సమానంగా అది పంచుతుందన్నమాట. హి తత్కదా హుతం. ఏమిటిది మరి? ఆ తినబడినటువంటి అంటే ఆహుతి ఇవ్వబడినటువంటి ఆహారాన్ని సరి సమానంగా నయతి తీసుకుపోతుంది, అంటే పంచి పెడుతుందన్నమాట. అందుకని మరి దేనికి ఎంత ఆహారం పంపాలంత పంపలేదనుకోండి, అప్పుడు దానివల్ల కూడా మనకి తక్కువ వస్తుంది. మనకి ఆ రక్తం ఎక్కడెక్కడ ప్రసరణ కావాలో అది కావాలి. ఎక్కడెక్కడ మాంసము గట్టిగా ఉండాలో అక్కడికి ఆ మాంసాహారాన్ని ఎక్కువ పంపాలి లోపటనమాట. అలాగనే మరి ఎక్కడ వీర్యాన్ని స్తంభింపచేసి ఏ విధంగా ఉంచాలో అక్కడ దాన్ని పంపుతూ ఉంటుండాలి. మరి ఇవన్నీ ఏమిటి మరి? సరి సమానంగా దేనికి? మరి ఎముకలు ఉన్నాయి. ఎముకలు మరి అరిగిపోయామనుకోండి, మనం నడవడానికి ఎంత కష్టము, అలాగనే కూర్చోడానికి ఎంత కష్టము, నిలబడాలంటే ఎంత కష్టము. మరి దానికి ఎంత కావాలో అంత మనం పంపాలి. ఆ విధంగా అంత దానికి లేనప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము? ఈ యొక్క ఔషధాలను తిని దాని ద్వారా మనం పంపిస్తూ ఉన్నాం. ఈ ప్రకారముగా చెప్తున్నా. ఆ యొక్క స్థితిని ఏం చేస్తుందంటే ఈ యొక్క సమాన వాయువు చేస్తుందన్నమాట. అదేం చేస్తుంది? మనం తినే ఆహారం అంతా కూడా ఈ యొక్క సప్త ధాతువులుగా పరిమార్చన చేసి అన్నిటికీ పంపుతూ ఉంటుంది. తస్మాత్ దాని నుండి ఏతాహ 7 సప్తార్చిష 7 జ్వాలలు భవంతి కలుగుతున్నవి అని చెప్పినాడనమాట. ఈ ప్రకారముగా తత్ర విభాగేతు పాయూపస్థశ్చ
పాయుశ్చ అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తత్ర విభాగ పాయూపస్థ పాయుశ్చ ఉపస్థశ్చ పాయుస్తస్వం తస్మిన్ అపానం ఆత్మభేదం మూత్రపురేషాధ్యపనయనం కుర్వన్ తిష్ట సన్నిధత్తే. భాష్యకారులు అది చెప్తున్నారు. చక్షుశ్రోత్రే చక్షుశ్చ శ్రోత్రంచ చక్షుశ్రోత్రం ద్వంద్వ సమాసం. తస్మిన్ చక్షుశ్రోత్రే అది ముఖ నాసికాభ్యాంచ నిర్గచ్చన్. ముఖ నాసిక ముఖము ద్వారా నాసిక ద్వారా నిర్గచ్చన్ ప్రాణం స్వయం సమ్రాట్ స్థానీయ ప్రాతిష్ఠతే. ఈ ప్రకారముగా ఆ ప్రాణము చక్రవర్తి స్థానంలో ఉంటున్నదన్నమాట. మధ్యేతు ప్రాణాపానయో స్థానయో మధ్యమన్నమాట. అది నాభ్యాం సమానం అసితం పీతంచ సమం నయతి. నతినే ఆహారం. ఇంకా ఏమిటి మరి అంటే మనము దాహానికి తాగే నీరు ఉండాలి. ఎలాగైతే నీరు ఎందుకు ఉండాలి అంటే మనం ఒక ఆహారాన్ని వండుతున్నాం అనుకోండి, అప్పుడు మనకేం కావాలి? ఒట్టి బియ్యం పొయ్యి మీద పెడితే పని అవుతుందా? ఆ బియ్యంలో నీరు తక్కువ వేస్తే అది ఉడుకుతుందా? కాబట్టి దానికి ఎంత నీరు ఉండాలో అంత ఉంటేనే అది చక్కగా మనకి అది అన్నముగా తయారవుతుంది ఆ బియ్యం. అందుచేత నీరు చాలా అవసరమన్నమాట. మనం తినేటప్పుడు కూడా ఆహారం అనేది అందుకే ఒక భాగం నీరుతో నింపమని చెప్పింది శాస్త్రం అన్నమాట. ద్వౌ భాగే పూరయేదన్నం తోయేనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశిష్యతే అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ ప్రకారముగా ప్రాణాపాన గతుల స్థితిని తెలుసుకున్నటువంటి విధానాన్ని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు తృతీయ ప్రశ్న. హృదిహ్యేష ఆత్మా అత్రైతదేకశతం నాడీనాం తాసాం శతం శతమేకైకస్యాం ద్వాసప్తతిర్ద్వాసప్తతిః ప్రతిశేఖా నాడీ సహస్రాని భవంత్యాసు వ్యానశ్చరతి. హృదిహ్యేష ఆత్మా అత్ర ఏతదేకశతం నాడీనాం తాసాం శతం శతం ఏకైకస్యాం ద్వాసప్తతిర్ద్వాసప్తతిః ప్రతిశేఖా నాడీ సహస్రాని భవంత్యాసు వ్యానశ్చరతి. ఈ మంత్రం ద్వారా మనకి శృతి అందిస్తున్నది వ్యానవాయువు ఏ విధముగా చరిస్తున్నది, ఎక్కడ చరిస్తున్నది, మన శరీరంలో ఉన్నటువంటి నాడులు ఎన్ని, ఆ నాడులలో ముఖ్య నాడులు ఎన్ని, అందులో ముఖ్యమైనటువంటి నాడి ఏమిటి అన్నటువంటి విషయాన్ని చక్కగా మనకి ఈ మంత్రం తెలియచేస్తుందన్నమాట. ఎందుకు అంటే నాడి చాలా గొప్పది. మనం పూర్వం వైద్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవారు? ఇలా చేయబట్టుకొని చూసేవారు. దీన్ని బట్టి ఆ నాడీ ద్వారంగా మనకి వాతమా పిత్తమా కఫమా ఈ మూడిట్లో మొట్టమొదటి తెలుసుకునేవారు. ఇక అది వాతం అయితే వాతమందు, పిత్తమైతే దానికి సంబంధి కఫం, ఈ మూడింటి వల్లనే మనకి రోగాలు వస్తాయి. ఇంకొక దాని వల్ల రోగం ఏమీ ఉండదు. ఏ రోగం వచ్చినా ఈ మూడింటిలోనే అంతర్భూతం అవుతాయి అన్నమాట. వాతానికి సంబంధించిన రోగాలు, పిత్తానికి సంబంధించిన రోగాలు, కఫానికి సంబంధించిన రోగాలు. కాబట్టి నాడి అనేది చాలా గొప్పది అన్నమాట. ఈ నాడులను కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఈ ప్రకారముగా ఆ నాడులు చెప్తున్నారు. ఇప్పుడు హృదిహ్యేష ఆత్మా అత్ర ఏతదేకశతం ఏషః. ఈ ఆత్మ హృదయములో వసతి నివసిస్తున్నది. అది హృదయం అంటే ఇది అన్నమాట, మన హృదయం. ఈ హృదయ కమలంలో నివసిస్తున్నది. ప్రమాణం ఇంకా ఏం చెప్పింది? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి
సర్వభూతానాం హృది సప్తమి విభక్తి కాబట్టి హృదయమునందు అన్నమాట. తిష్టతి ఎవరు పరమాత్మ ఉంటున్నాడు. ఆ ప్రకారముగా హృది అత్ర ఈ యొక్క హృదయంలో నాడీనాం నాడుల యొక్క ఏతత్ ఏకశతం నాడి అంటే 101 అన్నమాట. తాసాం వానిలో ఏకైకం ఒక్కొక్క దానికి శతం మరలా 100 ఉపశేఖా నాడులు ఉన్నాయన్నమాట. ప్రతి శేఖానాడి సహస్రాని ప్రతిశేఖలు శేఖ ప్రతిశేఖ పక్షం ప్రతిపక్షం వారం ప్రతివారం ఎలాగైతే అంటామో ప్రతిశేఖలు అనేటువంటివి ఆ ప్రకారముగా 101కి ఒక్కొక్క దానికి మరలా 100 ఉన్నాయన్నమాట. ప్రతిశేఖానాడి సహస్రాని ఇంకా చెప్తున్నారు. దానిలో ఏదైతే ప్రతిశేఖలు ఉన్నాయో వాటిలో ద్వాసప్తతి అదేనమాట చెప్తున్నారు. 270 సహస్రాని ఆ యొక్క నాడికి ఇంకా 72,000 ఉపనాడులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ప్రకారముగా ఆసు వీనిలో వ్యానః చరతి ఈ మొత్తం నాడుల్లో ఏం చరిస్తుందంటే వ్యానవాయువు చరిస్తుందని చెప్పినారు. దానిని భాష్యకారులు కూడా విడదీసి రాశారు. హృది ఏషః ఆ హృదయం ఎలాంటిదంటే పుండరీకాకార మాంసపిండం అది ఎలాంటిదంటే పుండరీకం హృత్పుండరీకం మనం అనుకుంటాం. అంటే అది ఒక పద్మం హృదయ పద్మం అన్నమాట. పద్మదళాకారం అష్టదలో పరివేష్టితలింగం మనం చదువుతుంటుంటాం. ఆ ప్రకారంగా హృదయాకాశంలో ఆ పద్మములో పరిచ్ఛిన్నే హృదయాకాశే ఈ హృదయం అనేది అపరిచ్ఛిన్నము కాదు పరిచ్ఛిన్నం. ఎందుకంటే ప్రతి శరీరానికి హృదయం ఉంటుందన్నమాట. మరి సర్వభూతానాం అని అక్కడ విశేషణ వేశారు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశన తిష్టతి అంటే సమస్త భూతములు అంటే ఏంటి జీవులు పుట్టిన ప్రతి ప్రాణి హృదయములో కూడా ఆ యొక్క ఆత్మ ఉంటున్నదని. అలాగనే ఏషః ఆత్మా ఆత్మనా సంయుక్తం అంగాత్మ జీవాత్మిత్యర్థః. ఆత్మ జీవాత్మ ఈ జీవాత్మ ఎవరు? జీవాత్మ అంటే అంతఃకరణములో ప్రతిఫలించినటువంటి ఏ చైతన్యమైతే ఉందో ఆ చైతన్యమే అంతఃకరణవచ్ఛిన్న చైతన్యము అని పేరు. దీనినే జీవాత్మ అంటారు. అథవా ప్రమాతృ అంటారనమాట. ప్రమాతృ అన్నా సరే జీవాత్మ, లేక ప్రమాత అన్నా జీవాత్మే. అందుకని చెప్తూ ఉన్నారు ఇక్కడ జీవాత్మ ఇత్యర్థః ఆత్మనా సంయుక్త లింగాత్మ. ఇంకొక విశేషణం కూడా వేశారు ఇక్కడ లింగాత్మ. లింగాత్మ అంటే ఏమిటి? లింగముతో ఉన్నటువంటిది. ఏ లింగం ఇది మనకి అంటే చెప్పినారు ఇక్కడ సూక్ష్మ శరీరం ఉంటుంది మనకి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి ఈ 17 తత్వములతో కూడినటువంటి సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరం అని కూడా అంటారన్నమాట. కాబట్టి ఆ అంతఃకరణమునందు ప్రతిఫలించినటువంటి చైతన్యం ఏదుందో అదే జీవాత్మ. జీవాత్మ అనేది ఎలాంటిది అంటే ఇప్పుడు మనం ఒక అద్దాన్ని చూసుకుంటూ ఉన్నాం. అద్దములో మన యొక్క బింబం పడుతూ ఉంది. అప్పుడు దాని పేరేమైంది? ప్రతిబింబము అంటాం. ఎలా వచ్చింది? బింబం బింబం ప్రతిబింబం. వారం ప్రతివారం ఎలా అంటామో బింబము ప్రతిబింబమైంది. ఇప్పుడు అద్దములో ఉన్నటువంటిది ప్రతిబింబమైనది, మన ముఖము బింబమైనది. అయితే ఇక్కడ చూసుకోండి పరమాత్మ జీవాత్మ అంటే ఎలాంటిది? మన ముఖము పరమాత్మ స్థానంలో తీసుకోండి ఉదాహరణకి అర్థం కావడానికి. ఆ ప్రకారంగా అద్దములో ప్రతిఫలించిన ఛాయ ఆ నీడు ఉంది కదా, అదే జీవాత్మ అన్నమాట. ఆ ప్రకారముగా పరమాత్మ సర్వవ్యాపకమై ప్రకాశిస్తున్నప్పుడు ఈ శరీరములో హృదయావచ్ఛిన్నము అంతఃకరణమునందు అవచ్ఛిన్నము దీని యందు ప్రతిఫలించినటువంటి చైతన్యమే జీవాత్మ అన్నమాట. అద్దములో
ఆ ఛాయ ఏ ప్రకారముగా అయితే కనబడుతున్నదో, అక్కడ ఏ విధముగా ప్రసారం అవుతున్నదో ఆ ప్రకారముగా ఈ శరీరం అనే అద్దం, అంటే ఈ శరీరం అన్నటువంటిది ఒక అద్దంతో సమానం. అందులో హృదయం ఉందన్నమాట, తెల్లటి ఫ్రేమ్. దాంట్లో పడుతుంది ఏమిటి? చైతన్యం యొక్క ప్రతిబింబం. ఎప్పుడైతే ఆ ప్రతిబింబము అదే జీవాత్మ అని అర్థం. ఈ ప్రకారముగా జీవాత్మ ఇత్యర్థః. అత్ర అస్మిన్ హృదయాకాశే, అటువంటి హృదయాకాశమునందు ఏతదేకం శతం, ఏకోత్తర శతం సంఖ్యాయాః ప్రధాన నాడీనాం భవతి. 101 ప్రధాన నాడులు అన్నమాట. అయితే ఆ 101 ప్రధాన నాడులకి తాసాం శతం శతం ఏకైకస్య నాడ్యాః, మరి ఒక్కొక్క నాడికి 100 ఉపశాఖల నాడులు ఉన్నాయి. అప్పుడు ఎన్ని అయినాయి? 101 ప్లస్ 100 వేసుకుంటే మనం 10,100 నాడులు మనకి వాటి ఉపశాఖలు తెలిసినాయి. అవి మరలా చెప్తున్నారు. ప్రధాన నాడ్యాః భేదాః పునః పునరపి ద్వాసప్తతిః ద్వాసప్తతిః ద్వే ద్వే సహస్రే అధిక సప్తతిశ్చ అని చెప్పారు. అంటే అర్థం ఏమిటి? ఈ 10,000 నాడులు, 10,100 నాడుల్లో ఒక్కొక్క నాడికి మరలా 72,000 నాడులు ఉపశాఖలు ఉన్నాయని ఉపనిషత్తు చెప్తూ ఉందన్నమాట. మనకి 72,000 నాడులు ఉపశాఖలు అన్నమాట. తెహలి దీప న్యాయముగా ద్వారబంధము మధ్యలో పెట్టినటువంటి దీపము ఇటు అటు ఏ విధముగా ప్రకాశిస్తూ ఉన్నదో ఆ విధముగా ఈ ఉపశాఖలన్నిటి వైపు ప్రకాశిస్తుంటాయి. అయితే మరి ఈ 10,100కి ఒక్కొక్క నాడి 72,000 అయితే మరి ఈ 72,000 ఏమిటి? ఒక్కొక్క దానికి ఉపశాఖలు అన్నమాట. మరి ఇవన్నీ కలిపితే ఎన్నైనాయి? 72,72,00,000 నాడులని ప్రశ్నోపరిస్థితి ద్వారా మనకి చెప్తున్నారు. అయితే ఆ ఉపశాఖలను లెక్క వేసుకోకుండా 72,000 నాడులు అందరూ లెక్క వేస్తూ ఉంటుంటారు. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయని ప్రతీత అందరూ కూడా చెప్తారు. అయితే ఇక్కడ శాఖ ఉపశాఖలతో కలిసి 72,72,00,000 నాడులు అన్నమాట మొత్తం. అది చెబుతూ ఉన్నారు ఇప్పుడు. ద్వాసప్తతి ద్వే ద్వే సహస్రాని అధికే సప్తతిశ్చ సహస్రాని. ఈ ప్రకారముగా నాడీ విషయాన్ని చెప్పారు. ఆ ఆసు నాడీషు వ్యానః వాయువు చరతి. వ్యానవాయువు ఎక్కడ చరిస్తున్నది అంటే ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. ఆసు నాడీషు, ఈ యొక్క 72,000 నాడులు, ఈ నాడులలో వ్యానవాయువు చరతి. అందుకే చెప్పారు వ్యాన సర్వశరీరగః. వ్యానవాయువు ఎక్కడ చరిస్తున్నదంటే ఈ సమస్త శరీరాన్ని చరిస్తుంది అన్నమాట. ప్రతి నాడి ద్వారాగా ఏ పని చేయించాలో, ఆ నాడి వల్ల కలిగినటువంటి లాభాన్ని ఏ విధంగా అందివ్వాలో